ప్రతిరోజు సింహరాశి వారి ఇంటికి దేవత వస్తుంది. ఆమె ఏదో అడగాలనుకుంటుంది, ఏదో ఇవ్వాలి అనుకుంటుంది. వెంటనే ఆమెతో మాట్లాడండి. అసలు ప్రతిరోజు సింహరాశి వారి ఇంటికి ఏ దేవత వస్తుంది, ఆమె ఏం అడగాలనుకుంటుంది, ఏం ఇవ్వాలనుకుంటుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మఖ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందికి వస్తారు. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ప్రత్యేకం. సింహరాశి వారికి ప్రతిరోజు ఒక అద్భుతమైన దివ్య సంఘటన అయితే జరగబోతుంది అనే చెప్పుకోవాలి. అయితే ప్రతిరోజు ఒక సమయం అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. మీ ఇంటి దగ్గరలో ఒక దేవత వస్తుంది. ఆమె మీతో మాట్లాడాలని చూస్తుంది. ఈ విషయం చాలామంది గుర్తించలేకపోవచ్చు, కానీ ఇదే నిజం. ఈ వీడియోని చివరి వరకు చూసేవారికి ఆ దేవత ఆశీర్వాదం అయితే పొందగలుగుతారు అనే చెప్పాలి. సింహరాశి వారికి ఈ మధ్యకాలంలో గ్రహస్థితులు చాలా ప్రత్యేకంగా అయితే ఉన్నాయి. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. మీరు గమనించారా? ఎవరైనా అపరిచితమైన వ్యక్తులు లేదా ఒక మహిళ మీ ఇంటి దగ్గరలో కనిపించిందా? ఆమె సాధారణంగా అయిన మహిళ అయితే కాదు. అయితే ఆమె ఒక దివ్య శక్తి రూపం అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మీకు దగ్గరగా వచ్చి ఏదో అడగాలని ప్రయత్నిస్తుంది. అది డబ్బు కావచ్చు, ఒక చిన్న సహాయం కావచ్చు, లేదా ఒక మాట కూడా కావచ్చు. కానీ చాలామంది ఏం చేస్తున్నారు? ఆమెను పట్టించుకోవడం లేదు, మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. ఇది మీ అదృష్టాన్ని మీరే వదులుకున్నట్లయితే అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. గమనించవలసిన లక్షణాలు. అయితే ఆ దేవతను ఇలా గమనించాలి. ఆమె సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది. కళ్ళల్లో ఒక విచిత్రంగా శాంతి అయితే కనిపిస్తుంది. మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. మీకు తెలిసిన వ్యక్తిలా అనిపిస్తుంది. ముఖ్యంగా మీకు ఆమె ఒక విచిత్రమైన ఆకర్షణగా అయితే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అది సాధారణంగా కాదు, అది దివ్య శక్తి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏం చేయాలి? ఆమె మీ ముందుకు వచ్చినప్పుడు మీరు చేయవలసింది ఒక్కటే. వెంటనే ఆమెతో మాట్లాడండి. ఏమైందమ్మా అని అడగండి. మీకు ఏమైనా సహాయం కావాలా అని చెప్పండి. మీరు చిన్న సహాయం మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఇది మీ కర్మని మార్చేసే అవకాశం అని కూడా చెప్పుకోవాలి. మీరు చేసే సహాయం మీ ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. మీ కుటుంబంలో శాంతి వస్తుంది. మీరు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పాలి. జాగ్రత్తలు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఆమెను నిర్లక్ష్యం చేయకండి. ఆమెను అవమానించకండి. ఆమెతో కఠినంగా మాట్లాడకండి. ఇలా చేస్తే మీకు వచ్చే అదృష్టం మొత్తం తొలగిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. దేవతల పరీక్షలు పెడతారు. మన మనస్సు ఎలా ఉంటుందో చూస్తారు. మీరు మంచి మనస్సుతో ఉంటే ఆమె మీకు ఆశీర్వాదం ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక సింహరాశి వ్యక్తి ఇలా చేశాడు. ఒకరోజు ఒక మహిళ వచ్చి తనకు సహాయం కావాలని అడిగింది. అతను వెంటనే సహాయం చేశాడు. కొన్ని రోజుల్లోనే అతనికి ఒక పెద్ద అవకాశం వచ్చింది. అతని జీవితమే మారిపోయింది. ఇది యాదృచ్ఛికంగా కాదు, ఇది దేవతల ఆశీర్వాదం అని కూడా అయితే చెప్పుకోవచ్చు. మీ ఇంటి ముందు జరిగేది ఇదే. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇంటిలో ఉన్నప్పుడు బయట ఎవరో నిలబడి చూస్తున్నట్లు అనిపించిందా? అది యాదృచ్ఛికంగా అయితే కాదు. సింహరాశి వారు ఇప్పుడు ఒక దివ్య శక్తి కాపలా కాస్తుంది. ఆమె మీ ఇంటి ముందే తిరుగుతుంది, కానీ అందరికీ కనిపించదు. మీరు అదృష్టవంతులైతే మాత్రమే ఆమె మీకు కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే కర్మ అండ్ అదృష్టం. అయితే సింహరాశి వారికి ఇప్పుడు కర్మ ఫలితం వేగంగా అయితే పనిచేస్తున్నాయనే చెప్పుకోవాలి. మీరు మంచి చేస్తే వెంటనే మంచి జరుగుతుంది, చెడు చేస్తే వెంటనే ఫలితం అయితే కనిపించదు. అందుకనే ఆ దేవత రూపంలో వచ్చే వ్యక్తి మీ కర్మను పరీక్షించడానికైతే వస్తున్నాడని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఇచ్చే చిన్న సహాయం మీ భవిష్యత్తును అయితే నిర్ణయిస్తుందనే చెప్పుకోవచ్చు. ఆమె అడిగేది ఏమిటి? చాలామందికి ఒకటే డౌట్, ఆమె ఏమి అడుగుతుంది అని. అయితే ఆమె పెద్దగా ఏమీ అడగదు. ఒక గ్లాస్ నీరు కావచ్చు, ఒక చిన్న డబ్బు సహాయం కావచ్చు, లేదా కేవలం ఒక మాట మాత్రమే కూడా కావచ్చు. కానీ మీరు ఎలా స్పందిస్తారు అనేది మీ భవిష్యత్తును అయితే నిర్ణయిస్తుంది. మీరు ఊహించండి, మీరు ఆమెను పట్టించుకోలేదు, ఆమెను నిర్లక్ష్యం చేశారు. అప్పుడు ఏమవుతుంది? అయితే మీ పనులు ఆగిపోతాయి, డబ్బు సమస్యలు పెరుగుతాయి, మానసికంగా ఒత్తిడి వస్తుంది. ఇది భయపెట్టడానికి కాదు, ఇది నిజం అని అయితే గుర్తుంచుకోండి. పాజిటివ్ ఫలితాలు. కానీ మీరు చేసిన సహాయం
మీ ఇంటిలో శుభవార్తలు వస్తాయి, డబ్బు అవకాశాలు పెరుగుతాయి, అలాగే మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఇది ఒక రోజులోనే కాదు, కొన్ని రోజుల్లోనే మార్పు అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. దేవతలు ఎప్పుడూ నేరుగా రారు, సాధారణమైన మనుషుల రూపంలో అయితే వస్తారు. మన మనస్సును పరీక్షించడానికి ఇది మైండ్ గేమ్ లాంటిది. మీరు పాస్ అయితే మీ లైఫ్ మొత్తం మారిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు నుంచి మీ ఇంటి ముందు ఎవరైనా వచ్చి నట్లు అనిపిస్తే వెంటనే గమనించండి. ముఖ్యంగా ఒక మహిళ అయితే ఆమెతో గౌరవంగా మాట్లాడండి. అది మీ జీవితంలోనికే లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇది యాదృచ్ఛికంగా అయితే కాదు. మీరు అనుకుంటారు ఇది కేవలం యాదృచ్ఛికంగా అని, కానీ కాదు. ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన ఒక కారణం అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటన ముందుగానే నిర్ణయించబడింది. మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే కూడా ఒక దివ్య సంకేతంగా అయితే భావించవచ్చు. చాలా ముఖ్యమైన విషయం అని కూడా చెప్పాలి. ఆ దేవత ప్రతిరోజు ఒక టైంలో అయితే వస్తుంది. మీరు గమనించాలి, ఉదయం సమయంలోనా, మధ్యాహ్నమా, లేక సాయంత్ర సమయంలోనా అని. అయితే ఒకసారి ఆ టైం గమనిస్తే మీరు ఆమెనైతే మిస్ అవ్వరు అని అయితే చెప్పుకోవచ్చు. ఆమె వచ్చే ముందు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయి. ఇంటి ముందు చిన్న శబ్దం, ఒక పక్షి అలా తిరగటం, మీకు అకస్మాత్తుగా బయటకు వెళ్ళాలనిపించటం, ఇవి అన్నీ సాధారణంగా కాదు. ఇవి ఆమె వస్తుంది అన్న సూచనలనైతే చెప్పుకోవచ్చు. కొంతమందికి ముందుగానే కలలు కనిపించటం, ఒక మహిళ మీతో మాట్లాడుతుంది, నిన్ను చూడడానికి వస్తుంది అని చెబుతుంది. అది కేవలం కల అయితే కాదు, అది ముందస్తు హెచ్చరిక అని కూడా చెప్పుకోవచ్చు. దృష్టి అండ్ నెగిటివ్ ఎనర్జీ. ఇంకో ముఖ్యమైన విషయం, మీపై ఎవరో దృష్టి పెట్టి ఉండవచ్చు, నెగిటివ్ ఆలోచనలు ఉండవచ్చు. ఆ దేవత వచ్చింది ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది. మీరు సహాయం చేస్తే మీ చుట్టూ ఉన్న చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పుకోవాలి. ఆమెతో ఎలా మాట్లాడాలి? అమ్మ, మీకు ఏమైనా సహాయం కావాలా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దయచేసి చెప్పండి, నేను సహాయం చేస్తాను. ఈ టైంలో చాలా ముఖ్యమైనది అని అయితే గుర్తుంచుకోండి. గౌరవంగా అయితే మాట్లాడితే ఆమె సంతోషిస్తుంది. అప్పుడు మీ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఉండవనే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో ఆమె మీకు ఏదైనా ఇస్తుంది, ఒక చిన్న వస్తువు, ఒక చిన్న మాట. దీన్ని తక్కువగా అనుకుంటారు కానీ అదే మీ జీవితంలో పెద్ద అదృష్ట తలుపు అని కూడా అయితే చెప్పుకోవచ్చు. మీరు ఆలస్యం చేస్తే ఏమవుతుంది? ఆమె వచ్చి వెళ్ళిపోతుంది, మీరు గుర్తించలేరు. ఆ అవకాశం మరలా అయితే రాదు. ఇది ఒకే ఒక్క అవకాశం కూడా కావచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవకాశాన్ని అయితే మిస్ అవ్వకండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ప్రతిరోజు సింహరాశి వారి ఇంటికి ఏ దేవత వస్తుంది, ఆమె ఏదో అడగాలనుకుంటుంది, ఏం అడగాలనుకుంటుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.